శ్రీ మహావిష్ణువు నరమృగ శరీరముతో వెలిసినటువంటి అవతారం నృసింహ అవతారం. నృసింహుడు శివలింగాకృతిలో వెలిసినటువంటి పుణ్యక్షేత్రం గురించి తెలియజేస్తారా? తప్పకమ్మా. నిజంగా ఆ క్షేత్రము చాలా విశిష్టమైనది, విలక్షణమైనటువంటిది. ఆ క్షేత్రమే సింగోటం అని అంటారు. అంటే ప్రస్తుతం హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉంటుంది. నాగర్ కర్నూల్ అనే ప్రాంతానికి, కొల్లాపూర్ అనే ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి క్షేత్రం అది. ఆ క్షేత్రంలో వెలిసినటువంటి శివలింగ ఆకృతిలో ఉన్న స్వయంభూ నరసింహస్వామి వారి యొక్క దర్శనం, ఆయనకు నాభిలో మాణిక్యం ఉంటుంది. ఆ స్వామివారి యొక్క దర్శన మాత్రం చేతనే సర్వ బాధలు, సర్వరోగములు, అలాగే సమస్తమైనటువంటి దురితములు, పాపములు పటాపంచలైపోతాయని ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అది యథార్థం కూడా. అలాగే అక్కడ వెంచేసి ఉన్నటువంటి రత్నలక్ష్మీ మాత యొక్క దర్శనం చేత మనకు జీవితంలో దరిద్రం అనేటువంటిది దరిదాపుల్లో కూడా రాదు అని విశ్వాసం. రత్నలక్ష్మీ మాత యొక్క అనుగ్రహం ఒక్కసారి మన మీద ప్రసరింపబడితే మనకు దజ్యా దయానుపవనో ద్రవిణాంబుధారామస్మిన్ నకించిన విహంగ శిశో విషణ్ణే దుష్కర్మ ఘర్మం అపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబు ఆహహ అని ఆ అమ్మవారి యొక్క కేవల కృపా కటాక్ష వీక్షణం చేత మన జన్మ తరించిపోతుంది. మనం నిజంగా ఆ స్వామివారి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి గనక పాత్రులైనట్లయితే ఈ జీవితంలో ఇహంలో మనం ఏదైతే అనుకుంటామో అటువంటి కార్యక్రమాలు విజయప్రదంగా మనం సాధించగలుగుతాం. అలాగే ఇహమే కాదండి, నరసింహస్వామి తత్వమే చాలా గొప్పది కదా. నరసింహం అంటే ఆయన ఏమంటున్నారు అంటే, మనం తెలుసుకోవాల్సినటువంటిది జీవ బ్రహ్మము అని అర్థం చేసుకోవాలి. సింహము అంటే అక్కడ మనము బ్రహ్మము అని అర్థం చేసుకోవాలి. నరసింహము అంటే జీవ బ్రహ్మ ఐక్యము అని అర్థం చేసుకోవాలి. నరసింహస్వామి అంటే జీవబ్రహ్మ ఐక్య స్వరూపమైనటువంటి ఒక విశిష్ట తత్వం. కాబట్టి ఆ భావనతో మనం నరసింహస్వామి వారిని కనుక దర్శించుకుంటే పరబ్రహ్మ సాక్షాత్కార ఫలం మనకు దక్కుతాయి. కాబట్టి అక్కడ స్వామివారి యొక్క అతిపెద్ద ఒక చెరువు ఉంటుందమ్మా. ఎంత సువిశాలంగా ఉంటుందంటే సముద్రమా అన్నట్లు ఉంటుంది. శ్రీవారి సాగరం అని కూడా దాని పేరు. అలాంటి ఇటువైపు ఏమో పచ్చటి పంట పొలాలు ఉంటాయి, ఇటువైపు ఏమో అతిపెద్ద చెరువు ఉంటుంది. ఆ మధ్యలో మన స్వామివారు నెలకొని ఉంటారు. మరి అటువంటి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహ కటాక్షం ప్రతి ఒక్కరి ఎడల ఉండాలి అని ప్రార్థిస్తూ ఉన్నాను.